లోకంలో ఎన్నో భాషలు మనం వింటున్నాము. దేశానికి ఒక్కొక్క భాష ప్రత్యేకించి ఉండనే ఉంది. అలాగే రాష్ట్రానికి ప్రత్యేకించి కొన్ని భాషలు ఉన్నాయి. సర్వాసామపి భాషానాం సంస్కృతం మూలముత్తమం. సమస్త భాషలకు సంస్కృతము మాతృస్థానం వంటిది. అన్ని భాషలు సంస్కృతం నుండి ఉద్భవించాయి. ఈనాడు లోకంలో ఎన్ని చదువులు ఎన్ని విద్యలు కనిపించినా ఆ విద్యలు వాటిని పామర విద్యలు అని, లౌకిక విద్యలు అని, బ్రతుకుదెరువు విద్యలు అని, పొట్టకూడు చదువులని అంటారు. సంస్కృత భాష అమర భాష. దేవతలు మాట్లాడారు. అనాది కాలం నుండి భారతదేశంలో కూడా సంస్కృతమే భాషించారు, సంస్కృతమే మాట్లాడారు. తెలుగులో కూడా జనని సంస్కృతంబు నెల్ల భాషలకును, జనని సంస్కృతంబు నెల్ల భాషలకు, సమస్త భాషలకు సంస్కృతమే జనని, తల్లి. ఇలాంటి పవిత్రమైన అమర భాషను, దేవభాషను, వేద భాషను మన భారతీయులు గుర్తించలేక ఇతర చదువులు, లౌకిక చదువులు, పొట్టకూడు చదువుల కొరకు ఇతర దేశాలకు కూడా వెళ్తూ ఉన్నారు. చామరి వామరీ భాష యత్ర కుత్ర గృహాంతరే ఇయం పామరీ భాష శోకరీవ గృహే. సంస్కృత భాష ఈనాడు శోకరీ మృగము అంటే ఒక చాలా అందమైనటువంటి మృగము. ఆ మృగ చర్మంతో వింజామరాలు తయారు చేస్తారు. అది చాలా అందమైనటువంటి మృగం. అది ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అడవుల్లో అవి కూడా విరళంగా దొరుకుతాయి, అక్కడక్కడ దొరుకుతాయి. కొంతమంది వెతికి ఆ మృగాన్ని గృహంలో ఉంచుకుంటే చాలా మంచిదని, చాలా అందంగా ఉంటుందని ఎక్కడో ఎవరో ఒకరు వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుంటారు. ఆ విధంగా సంస్కృతం ఎంత గొప్ప భాష. అందరూ నేర్చుకోని ప్రయత్నం చేయక, భాష నేరవలేక ఇతర చదువుకోవడం లౌకిక చదువుల కోసం వెళ్తూ ఉన్నారు. కానీ ఈ సంస్కృత భాష అనేది సమస్త మానవులకు తప్పకుండా నేర్చుకోవచ్చు. నిజంగా మన భారతదేశంలో ప్రాథమిక పాఠశాల నుండి సంస్కృతి రావాలి. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతి. భారతదేశం యొక్క ప్రతిష్ట ఈ రెంటిపైనే ఆధారపడి ఉంది. సంస్కృతము సంస్కృతి. ఒకటి సంస్కృతి. సంస్కృతం లేకపోతే మానవుడి జీవిత పరమార్థమైనటువంటి జ్ఞానము, మోక్షం అనేది ఉంది. అది అర్థం కాదు, తెలియదు. ఇంకా కేవలం బ్రతుకుతుంటారు. ఏదో పుట్టారు, ఏదో ఇంకా జీవితాన్ని ఏదో కొంతకాలం కాలించారు, మళ్ళీ వెళ్ళిపోయారు అంతే. పుట్టలో కూడా చదువు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ చదివేమని అలా ఒక చెదలాగా పుట్టిపోతుంటారు. అది కాదు. మానవ జీవితంలో ఒక అర్థము, పరమార్థము, ఒక లక్ష్యము, ఒక ధ్యేయము ఉంది. ఆ ధ్యేయము మోక్షము అని, జన్మరాహిత్యము అని ఇలా చెప్తారు. ఆ విద్య, ఆ బ్రహ్మ విద్య, ఆ ఆత్మ విద్య కేవలం సంస్కృతంలో మహర్షులంతా సంస్కృత భాషల్లో రాసిపెట్టారు. కానీ మన అదృష్టం, మన పుణ్యం, మన భాగ్యం పండి శంకర భగవత్పాదుల వారు ఆ సంస్కృత శాస్త్రాలకు భాష్యం రాసిపెట్టారు. భారత, భాగవత, రామాయణ, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత భాష్యం రాసిపెట్టారు. ఈనాడు మనం చదవడానికి అనుకూలంగా ఉన్నాయి అవన్నీ. కనుక ప్రతి మనిషి సంస్కృతం నేర్చుకొని తీరాలి.